సారా కుక్ అనబడే ఈవిడ బ్రిటిష్ ఆన్వాయిడ్ టు బంగ్లాదేశ్. ఈవిడ మొన్న ఢిల్లీ వచ్చారు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందంటే, వచ్చిన ఆవిడ నేరుగా ఢిల్లీలో ఉండే బ్రిటిష్ హై కమిషన్ ఆఫీస్కి వెళ్ళింది. ఇది ఎప్పుడు జనవరి 19 నుంచి జనవరి 22 దాకా ఈవిడ ఢిల్లీలో ఉంటారు. ఎందుకండి ఈవిడ వచ్చారు? బంగ్లాదేశ్ నుంచి వచ్చింది ఈవిడ, గుర్తుపెట్టుకోండి. అంటే ఫిబ్రవరి 12 బంగ్లాదేశ్లో ఎలక్షన్స్. సో వచ్చిన ఆవిడ మీడియాతో ఏం చెప్తుంది? బంగ్లాదేశ్లో ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి, హింస అనేది ఉండకూడదు, ప్రశాంతంగా ప్రజలు రావాలి, ఓట్లు వెయ్యాలి, వెళ్ళాలి. అంటే ఇది జరగకూడదు అనేదే వీళ్ళ ప్లాన్, అంతే కదండి. ఇప్పుడు ఓపెన్ సొసైటీ, డెమోక్రసీ అంటే ఏంటి? అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండకూడదు. సో దానికోసమే ఓపెన్ సొసైటీ అని పెడతారు. సో ఇప్పుడు ఈ మహిళ ఇవిడేమంటారు? పోయినసారి మీకు షేక్ హసీనా గారు అధికారంలోకి వచ్చారు, ఆవామీ లీగ్. సో ఇది ఎవరు చేశారు? భారతే ఆవిడని గెలిపించారు. ఆ టైంలో మీకేంటి, చాలా పెద్ద లెవెల్లో మన ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. అంటే మన ప్రభావము, మన స్ట్రాటజీతోనే ఆవిడ గెలిచారు. ఈసారి అలా కాదు. ఒక్కటి ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ అంటే ఒక చిన్న దేశం అని మనం అనుకుంటాం. ఇవాళ అక్కడ పరిస్థితి ఏమిటంటే, సిఐఏ వాళ్ళు, అలాగే ఇప్పుడు చాలామంది అడుగుతారు ఈ రాయబార కార్యాలయం ఏంటండి? ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి ఒక దేశంలో బ్రిటిష్ వాడు తన హై కమిషన్ ఆఫీస్ ఎందుకు పెట్టుకుంటాడు? ఏమీ లేదు. ఇలాంటి సారా లాంటి మహిళలు, వీళ్ళు MI6 అని వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ అండి. ఎలాగైతే భారత్లో రా ఉంటుందో, పాకిస్తాన్లో ISI, అమెరికాలో CIA, మోజాద్ ఇలా ఎలా ఉంటాయో MI6 కూడా అలాంటిదే. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చొని, బంగ్లాదేశ్లో కూర్చొని భారత్ ఏం చేస్తుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా కుట్రలు చేస్తున్నారు, ఇవన్నీ గమనించి డేటా కలెక్ట్ చేసి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఈ వచ్చిన ఆవిడ ఢిల్లీ వచ్చారు కదా, వచ్చి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ కార్యాలయాన్ని సంప్రదించారు. నేను పలానా డిప్లొమేట్ని కలవాలి అంటే ముందు జైశంకర్ గారిని కలవాలి, లేదండి ఆయన అవైలబిలిటీలో లేరు. తరువాత లెవెల్లో ఎవరున్నారు? విక్రమ్ మిశ్రీ గారు ఎక్కడ ఉన్నారు, పలానా వాళ్ళు ఎక్కడ, వీళ్ళని నేను కలవాలి. సో ఫైనల్గా మన వాళ్ళు ఏంటి, ప్రోటోకాల్ని అధిగమించి నువ్వు ముందు రావాలి అంటే అపాయింట్మెంట్స్ తీసుకోవాలి కదా. ఢిల్లీ దాకా వచ్చి పలానా డిప్లొమేట్ని కలవాలి అంటే నువ్వేం చేయాలి? ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంటే బంగ్లాదేశ్ రావడానికి ముందే చేయాలి కదా. అవి ఏమీ లేకుండా ఇక్కడ ఢిల్లీలో బ్రిటిష్ హై కమిషన్లో కూర్చొని వీళ్ళందరికీ ఫోన్లు చేయడం, ఫైనల్గా ఎక్కడా కూడా ఎటువంటి అపాయింట్మెంట్స్ దొరకలేదు. టోటల్గా రిజెక్ట్ చేసాం. మన MEA టోటల్గా రిజెక్ట్ చేసింది. దాంతో మీకు ఈ ఫార్మర్ సీనియర్ డిప్లొమేట్స్, అసలు నన్ను అడిగితే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత భారత్కి సంబంధించి విశ్లేషించే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ ఛానల్స్ పెట్టుకున్నారు. వాళ్ళు భారత్ యొక్క తీరుతెన్నులేంటి, మన ఎకనామిక్ పవర్ ఏంటి, అసలు మనం ఎలా ఈ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇలా వీడియోస్ పెడుతూనే ఉన్నారు కదా. హిందీలో అయితే మీకు వందలలో ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి కదండి. వాళ్ళందరూ కూడా వార్తలతో పాటు అనాలిసిస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, మనం చేస్తున్నాం కదా. సో ఈ టైపులో యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్. సో వాటిని చూస్తేనే బంగ్లాదేశ్ విషయంలో మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యబోతున్నాము. ఒక్కటి ఫ్రెండ్స్, ఇక్కడ మోదీ మైండ్లో ఏముంది, జైశంకర్ ఏం ఆలోచిస్తున్నారు, అజిత్ దోవెల్ గారు బంగ్లాదేశ్ విషయంలో ఏం చెయ్యబోతున్నారు, మీరు ఒక్కసారి ఆలోచించారు అనుకోండి. ఇప్పుడు మనకు అక్కడ అంటే మీకు జమాయత్ ఇస్లామిక్ ఈ పార్టీయే రాబోతుంది అంటున్నారు. ఆల్మోస్ట్ 160 సీట్స్ వీళ్ళకి రావచ్చు. ఎందుకు? ఆవామీ లీగ్ అంటే షేక్ హసీనా పార్టీని వీళ్ళు బాయ్కాట్ చేశారు, బ్యాన్ చేశారు. అలాగే మీకు ఖలీదా జియా ఆవిడ మరణించారు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి బంగ్లాదేశ్లో అంత పాపులర్ కాదండి. సో ఇప్పుడు ఈ జమాయత్ ఇస్లామిక్ ఈ పార్టీ వీళ్ళు డోర్ టు డోర్ పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. వీళ్ళకి అమెరికా నుంచి, టర్కీ నుంచి, పాకిస్తాన్ నుంచి టోటల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? తగ్గుతాం. ఎందుకంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు అక్కడ ఎవరూ లేరు. అంటే ఒక పాకిస్తాన్ దేశాన్ని మనం ఎలా చూస్తున్నామో బంగ్లాదేశ్ని కూడా అలాగే చూడాల్సిన పరిస్థితి. మనము కాదండి, వాళ్ళ నాయకులు కూడా. సింపుల్గా చెప్పాలనుకోండి, భారత్ పాకిస్తాన్ కలిసిపోయారండి. మన నుంచి విడిపోయిన దేశమే కదా.
సరే వీళ్ళని ఆదుకుందాం మనం అనుకున్నాం. వెంటనే ఒక కరాచీ అనండి, లాహూర్ అనండి, ఇస్లామాబాద్ ఈ నగరాలలో ఒక రిలయన్స్ వాళ్ళు, అదానీ వాళ్ళు, టాటా వాళ్ళు, మహేంద్ర వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు, పెద్ద పెద్ద షోరూమ్స్, సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు. సో పాకిస్తాన్ బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇలా ప్రపంచం, ఇట్లాంటి పరిస్థితి అక్కడ ఉండకూడదు. సో ఒక మత పెద్ద ఏమంటాడు, నీకు మంచి ఉద్యోగం వచ్చింది అంటున్నావు, 3 పూటలా మా పిల్లలు అందరూ బాగా తింటున్నారు, ఇది రిలయన్స్ వాళ్ళు, అదానీ వాళ్ళ పుణ్యం నువ్వు అంటున్నావు. ఇది కావాలా? లేకపోతే మనల్ని శత్రువుగా చూసి మనల్ని ఇంత ఇబ్బంది, మనల్ని అంటే ఎవరు, వీళ్ళని, తీవ్రవాదులని, సో ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళ కోసము నువ్వు ఆ ఉద్యోగానికి వెళతావా? వెళ్ళకూడదు కదా అంటే, అవును హుజూర్ వెళ్ళకూడదు, నేను పొరపాటు చేశాను. మరి ఏం చెయ్యాలి? తినడానికి ఫుడ్ లేదు కదా. లేనప్పుడు ఏంటి, దేశము కోసం త్యాగం చెయ్యాలి. పక్కనే రావి నది ఉంది, దూకే. వీడేం చేస్తాడు, తన భార్య పిల్లల్ని తీసుకెళ్ళి ఆ రావి నదిలో దూకేస్తాడు. ఇలాగా వందల మంది, అంటే తినడానికి ఫుడ్ లేదు, ఎలా బతకాలో తెలియదు, వెళ్ళి రావి నదిలో దూకేసేవాళ్ళు వందల మంది ఉంటారు. ఇది పాకిస్తాన్. సరిగ్గా ఇవాళ బంగ్లాదేశ్ కూడా అలాగే మారాలి. అంటే వీళ్ళు బిర్యానీలు తినాలి, అక్కడ ప్రజలకు ఫుడ్ కూడా ఉండకూడదు, కానీ భారత్ అంటే శత్రు దేశము. దీనిని వీళ్ళు క్రియేట్ చేయాలండి. కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో, అంటే పాకిస్తాన్లో ఏం జరిగిందో, పాకిస్తాన్లో ఎలక్షన్స్ పెట్టారండి. ఇమ్రాన్ ఖాన్ గారు మీకు ప్రతి దగ్గర కూడా ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పట్టారు. సో వీళ్ళు ఏం చేశారు, ఆ ఓట్లు వేసిన పేపర్లు ఉంటాయి చూసారా, వీటినంతా తగలబెట్టేశారు. తగలబెట్టేసి షాబాజ్ షరీఫ్ పార్టీయే గెలిచింది అని చెప్పి ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దీనికే ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి, వైలెన్స్ ఉండకూడదని ఈవిడ వచ్చి భారత్కి వచ్చి దీనిని మేము కోరుకుంటున్నాము, మీరు అలాగ ఇంటర్ఫియర్ అవ్వకండి. బంగ్లాదేశ్లో వాళ్ళ ప్రజలు ఎవరిని ఎంచుకుంటారండి? ప్రజలు ఎవరిని ఎంచుకున్నారు ఫ్రెండ్స్? పాకిస్తాన్లో ప్రజలు ఎవరిని ఎంచుకున్నారు? ఇమ్రాన్ ఖాన్నే కదా. మరి ఇప్పుడు ఎవరు కూర్చొని ఉన్నారు? ఇది జరగడానికే. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రసీ. ఇక్కడ ఇదేని ఎవడైతే మాట్లాడతాడో వాడు డెమోక్రసీకి వ్యతిరేకంగా ఉంటాడు అనేదే అర్థం. ఇదే ఈ సిఐఏ వాళ్ళు, మీకు ఈ MI6 వీళ్ళందరూ ఏజెంట్స్ అండి. ఈ సారా లాంటి వాళ్ళు ఏజెంట్స్. సో వచ్చి ఇలా అన్నీ మాట్లాడతారు. ఇదంతా మనకు తెలియదా? తెలుసు కదా. షేక్ హసీనా గారు ఢిల్లీలోనే కదా ఉన్నారు, ఈవిడ మోదీ గారిని సంప్రదిస్తూనే ఉంటారు, అజిత్ దోవెల్ గారితో టచ్లో ఉంటారు. ఆయన ఇప్పుడు ఆవిడని రెస్క్యూ చేసిందే అజిత్ దోవెల్ గారే కదండి. తన కారులో కూర్చోబెట్టుకొని, అమ్మ నువ్వు ప్రశాంతంగా ఉండు, మనం ఏం చెయ్యాలో చేద్దాం చెప్పింది ఈయనే. కాబట్టి వీళ్ళ మైండ్లో ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏమైపోయింది, మనకు సపోర్ట్గా నిలబడే వాళ్ళు బంగ్లాదేశ్లో లేరు, జూనియర్ పాకిస్తాన్ అయ్యింది. కాబట్టి మన ఇండియన్ ఆర్మీ చీఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్తో మాట్లాడుతున్నాడు. సో మీరు ఏం చెయ్యాలో చేసుకుంటారు, మేమైతే ఇప్పుడు ఇంటర్ఫేర్ అవ్వం, ఎందుకంటే ఇంటర్ఫేర్ అవ్వాల్సిన అవసరం అక్కడ లేదు. కానీ మీరు తోక ఆడిస్తే మాత్రము ఇది ఒక మిలిటరీ యాక్షనే ఉంటుంది. అది సిలిగురి కారిడార్ అనండి, లేదా నార్త్ 24 పారంగాస్ అనండి, అలాగే సౌత్ 24 పారంగాస్. ఇక్కడ ఎందుకంటే మనము తరిమేస్తున్నామండి బంగ్లాదేశ్ ప్రజలను, మనం ఇక్కడ భారత్ నుంచి తరిమేస్తున్నాం. దీనినే వాళ్ళు క్యాంపెయిన్గా పెట్టుకుంటారు. చూడండి, బతకడానికి వెళితే ఇలా కొట్టి మనల్ని తరిమేశారు, అది ఒక దేశమా? మన శత్రువులు, మన కోసం మన దేశము. మరి మోదీ ఇప్పుడు ఏం చెయ్యబోతున్నారు, అజిత్ దోవెల్ గారి ప్లాన్ ఎలా ఉంటుంది అనేదే మీకు ఈవిడ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ అండి, ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. మరి ఈ సారా అనబడే మహిళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్తుంది, దీనిని అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు ఈవిడ ఏం చెప్తుంది, ఎలా స్ప్రెడ్ చేస్తుంది? ఇప్పుడు అందరూ మాట్లాడే విషయం అది. మరి మోదీ మైండ్లో ఏముంది మీరు ఊహించగలరా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.